నమస్కారం. మీరు చూస్తున్నది ఆరోగ్యంపై అవగాహన కలిగించే మా ప్రత్యేక కార్యక్రమం. నేను మీ కళ్యాణి. మనం రోజు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. కొన్ని మన శరీరానికి సంబంధించినవి, ఇంకొన్ని మన మనసుకు సంబంధించినవి. కానీ కొన్ని సమస్యలు రెండు ఒక్కసారిగా ప్రభావం చూపిస్తాయి. అందులో ఒకటి మైగ్రేన్. ఇది ఒక తలనొప్పి అనుకోవచ్చు, కానీ ఇది కేవలం తలనొప్పి మాత్రమే కాదు. మైగ్రేన్ అనేది ఒక న్యూరాలజికల్ డిసార్డర్. అంటే ఇది మన నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది వచ్చినప్పుడు కేవలం తలనొప్పి కాదు, కళ్ళ దగ్గర మంట, కాంతిని భరించలేకపోవడం, శబ్దం అసహ్యంగా అనిపించడం, వాంతులు రావడం, అసహనంగా మారడం, ఒక్కసారి చీకటి గదిలో ఉండాలనిపించడం, ఇలా ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్లకు మాత్రమే అసలు బాధ అర్థమవుతుంది. ఇది వచ్చినప్పుడు సాధారణ పనులు చేయడం అసాధ్యం. చాలామందికి ఇది గంటల తరబడి, మరికొందరికి 2-3 రోజులు కూడా ఉండవచ్చు. ఒక్కసారి మైగ్రేన్ వచ్చేదాన్ని ముందే ఊహించవచ్చు. దానినే ఆరా అంటారు. ముడతలు కనిపించడం, కళ్ళ ముందు వెలుగులు మెరిపించడం, చేతులు కాళ్ళలో చలి లేదా అలసట అనిపించడం వంటి లక్షణాలు మొదలవుతాయి. ఇవి ఎందుకు వస్తుందో తెలుసుకోవడం కొంత క్లిష్టమైన విషయం. ఒక్కో వ్యక్తికి ఒక్కో కారణం ఉంటుంది. కొంతమందికి స్ట్రెస్ వలన, మరికొందరికి నిద్రలేమి వలన, ఇంకొంతమందికి హార్మోన్ మార్పులు. ముఖ్యంగా మహిళల్లో నెలసరి చక్రం ముందు లేదా గర్భధారణ సమయంలో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆహార అలవాట్లు కూడా ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషిస్తాయి. కొంతమందికి చాక్లెట్, చీజ్, కాఫీ వంటి పదార్థాలు మైగ్రేన్ను ట్రిగర్ చేస్తాయి. ఎక్కువ వెళ్తే ప్రాణాలకి ముప్పు అన్నంత కాకపోయినా ఇది మన జీవన నాణ్యతను పూర్తిగా దెబ్బతీసే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఊహించండి, ఒక ఇంటి తల్లి, ఆమెకు ఉదయం నుంచే తలనొప్పి మొదలైతే ఆమె ఆ రోజు కుటుంబానికి చేయగలిగే సహాయం ఏమీ ఉండదు. ఒక ఉద్యోగికి ఇది వచ్చినప్పుడు కంప్యూటర్ స్క్రీన్ చూడడం అసాధ్యం. విద్యార్థికి ఇది పరీక్షల సమయంలో వస్తే చదవడం, ఓ పదం గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. ఈ రకంగా ఇది ఒక్కరికి బాధ కలిగించినా దాని ప్రభావం చుట్టూ ఉన్న వారిపై కూడా పడుతుంది. దాని ప్రభావం చుట్టూ ఉన్న వారి మీద కూడా పడుతుంది. ఇప్పుడు ముఖ్యమైన విషయం, చాలామంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తారు. ఒక తలనొప్పే కదా, ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని అనుకుంటారు. కానీ మైగ్రేన్ సాధారణ తలనొప్పి కాదు. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే సమస్య. ఈ నొప్పి తీవ్రత, దాన్ని మళ్ళీ తిరిగి వచ్చే ధోరణి చూస్తే దీన్ని పట్టించుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా నెలకు 2 సార్లు కంటే ఎక్కువ వస్తే అది క్లినికల్ మైగ్రేన్ అయి ఉండొచ్చు. పరిష్కారం ఏంటంటే, మొదట మనకు ఈ సమస్య ఉందని అంగీకరించడం, తరువాత ట్రిగ్గర్స్ తెలుసుకోవడం. అంటే మీకు మైగ్రేన్ ఎప్పుడైనా వస్తుంది, దానికి ముందు ఏం జరిగింది, మీరు ఏం తిన్నారు, ఎంతసేపు నిద్రపోయారు అనే విషయాలను గమనించండి. ఇలా కొన్ని వారాలు గమనిస్తే మీకు ఏ పదార్థం, ఏ పరిస్థితి మైగ్రేన్కు కారణమవుతుందో అర్థమవుతుంది. ఈ రోజుల్లో డాక్టర్ సలహాతో తగిన చికిత్స తీసుకోవడం కూడా చాలా అవసరం. కొన్ని మందులు మైగ్రేన్ వచ్చినప్పుడు తలనొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మరికొన్ని మందులు మైగ్రేన్ మళ్ళీ రావడం తక్కువ చేసేలా పనిచేస్తాయి. అయితే ఇవన్నీ వైద్యుల సలహా మేరకే వాడాలి. తానుగా మందులు వాడడం వల్ల ఇంకెంతో ప్రమాదం. ఆహార నియమాలు, నిద్ర పట్టిక, రవ్వల లేని జీవనశైలి ఇవి మైగ్రేన్కి మంచి ఔషధం. ప్రతిరోజు సమయానికి నిద్రపోవడం, ఆహారాన్ని మర్చిపోకుండా తీసుకోవడం, జలదాహాన్ని నివారించకపోవడం, ఫోన్ స్క్రీన్, ల్యాప్టాప్ స్క్రీన్ టైం తగ్గించడం ఇవన్నీ సహాయపడతాయి. ఒక్కోసారి మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఇతరులను అర్థం చేసుకోరని ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది బయటకు కనిపించే సమస్య కాదు, కానీ దాని తీవ్రతను అర్థం చేసుకునే బాధ్యత మనందరిది. ఇంట్లో, ఆఫీసులో, విద్యాలయంలో ఎవరికైనా మైగ్రేన్ సమస్య ఉంటే వారిని అవమానించకుండా అర్థం చేసుకుని సహాయం చేయాలి. ఇది పూర్తిగా పోతుందన్న గ్యారంటీ లేదు, కానీ నియంత్రించడంలో మనం చాలా వరకు విజయవంతం కావచ్చు. సరైన పరీక్షలు, సరైన మందులు, సరైన జీవనశైలి ఉంటే మైగ్రేన్ను మన జీవితం మీద ప్రభావితం చూపనివ్వకుండా నిలిపివేయచ్చు. ఇంతవరకు మనం మాట్లాడింది ఒక అతి సాధారణమైన కానీ తీవ్రమైన సమస్య గురించి. మైగ్రేన్ ఉన్న వారికి ఇది చిన్న విషయం కాదు. దయచేసి దీన్ని పట్టించుకోండి. మీకు లేదా మీ పరిచయంలోని ఎవరికైనా ఈ సమస్య ఉంటే డాక్టర్ని సంప్రదించండి. ఈ సమస్య గురించి మాట్లాడండి. మౌనంగా బాధపడడం మానండి. మీ ఆరోగ్యమే మీ సుఖానికి మూలం. అందుకే జాగ్రత్తగా ఉండండి. తలనొప్పిని లైట్గా తీసుకోక, అది మీరు పట్టించుకునే సమస్య కాదు, అది మీ జీవిత నాణ్యతను ప్రభావితం చేసే సమస్య. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఆరోగ్యమైన విషయంతో. మీ యాంకర్ కళ్యాణి. స్వస్థతతో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.